హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అయితే చికెన్ తినకైతే చాలా డేస్ అవుతుందని చెప్పేసి అయితే మా ఆయనకు చికెన్ తిమ్మని అయితే చెప్పిన. చికెన్ ఫ్రై అయితే టమాటా లేకుండా అయితే చేసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీకు టమాటో లేకుండా చేసుకుంటే కర్రీ ఎలా బాగుంటుందో నచ్చుతుందా మీకు కామెంట్ అయితే చేయండి. మేమైతే చాలా వరకు అయితే ఫ్రైయే తింటాము, చికెన్ ఫ్రైయే తింటాము. ఎందుకంటే అది టమాటా వేసి అట్లా చేసుకుంటే అయితే మాకు పెద్దగా నచ్చదు. మా అత్తగారి వాళ్ళు కూడా సేమ్ అట్లనే చేస్తారు. అంటే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసి ఏమవుతుందంటే మనకు అది గట్టి గ్రేవీ లాగా అవుతుంది. ఇంకా మనము వేరే పేస్టులు ఏవి అవసరం లేదనమాట. అయితే అవి ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని అయితే బాగా కలుపుకోవాలన్నమాట. నేను చేయట్లేను ఈ కర్రీ అయితే, నేను చెప్తున్నాను. మా హస్బెండ్ అయితే చేస్తున్నాడు. అసలు ఏంటో అసలు ఎప్పుడో ఒకసారి చేస్తుంటారు కదా హస్బెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము. తర్వాత పసుపు వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే కలుపుకోవాలన్నమాట. మీకు ఇట్లా నచ్చుతుందా? మీరు ఎట్లా చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. మా ఆడపడుచులు అయితే సేమ్ అంటే టమాటా వేయకుండా చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే చికెన్ తినొద్దు అంటారు కదా, ఎంతమంది మీలో తింటున్నారో కామెంట్ అయితే చేయండి మాకు. మేము ఏదో డౌట్ మీదనే కొంచెం అయితే తెచ్చుకున్నాం అనమాట, 1/2 kg అట్లా. ఎక్కువ కూడా తెచ్చుకోలేదు, భయమైంది. సో మీరు ఎవరు తింటున్నారో నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అయితే ఫస్ట్ ఫ్రెష్గా అయితే కడుక్కోవాలన్నమాట చికెన్. చాలామంది అయితే కొంతమంది కడగొద్దు అంటారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే కంపల్సరీ క్లీన్గా అయితే కడుక్కోవాలన్నమాట. చికెను వేసుకొని కలుపుకున్న తర్వాత దాంట్లో నుంచి వాటర్ వస్తుంటుంది. ఆ వాటర్ ఇంకిపోయే వరకు అయితే మనము బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. ఎందుకంటే బాగా ఫ్రై చేస్తేనే దాంట్లో ఉన్న ఆ ఫ్లూ అనేది పోతుంది. సో అందుకని బాగా కలుపుకొని అయితే ఇప్పుడు ఆ బర్డ్ ఫ్లూ వస్తుంది కాబట్టి మనము ఎంత ఉడికించుకుంటే మనకు అంత మంచిది. సో అది బాగా ఉడికి దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అయితే సాల్ట్ వేసుకోవాలి. మీరు ఏ సాల్ట్ వాడతారో నాకైతే కామెంట్ చేయండి. మేమైతే పింక్ సాల్ట్ యూజ్ చేస్తాము. పింక్ సాల్ట్ చాలా మంచిది అంటుంటారు కదా, సో అందుకోసమని హెల్దీ లైఫ్ లీడ్ చేద్దాం అనేసి అయితే పింక్ సాల్ట్ అయితే యూజ్ చేస్తున్నాము. మాది కారం ఉంటుంది, బాగా కారం ఉంటుంది, కానీ కలర్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో అందుకోసమే మీకు కొన్ని కర్రీస్ కూడా పెద్ద కలర్ కనిపించవు అనమాట. సో 3 స్పూన్స్ అయితే కారం అయితే వేసుకొని బాగా కలుపుకొని గరం మసాలా అయితే వేసుకున్నాము. తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. వాటిని బాగా ఉడికిన తర్వాత పైన ఆయిల్ వచ్చినంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలి కర్రీని అయితే. తర్వాత లాస్ట్లో గరం మసాలా వేసుకొని అయితే దించేసుకుంటే అయితే సరిపోతుంది. నా దగ్గర అయితే కొత్తిమీర అవి లేకుండే, సో నేనైతే వేసుకోలేదు. మీకు నచ్చితే మీరు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పూరి కానీ చపాతీ కానీ ఇంకా రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అసలు. అంటే గట్టిగా ఉంది కదా అట్లా ఇట్లా అనుకోవద్దు, మీరు తింటుంటే అది తెలిసిపోతుంది అనమాట. అది గ్రేవీలాగా ఉందా, లైట్ గ్రేవీలాగా అయితే అనిపిస్తుంది. బాగా ఉడికించుకున్న తర్వాత అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి నా స్టైల్లో కూడా ట్రై చేయండి. మీరు ఎట్లా చేసుకుంటారో నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.